అమరావతిలో 4 అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లు రాబోతున్నాయండి. స్థలాలు ఫ్రీ హోల్డ్ ఆధారంగా వీటికి కేటాయిస్తా ఉన్నారు. HUDCO వంటి సంస్థలకు ఇచ్చినట్టుగా ఎకరానికి 4 కోట్ల అయితే ధర నిర్ణయించారు. ఫ్రీగా అయితే ఇవ్వడం లేదు. అమరావతిలో కన్వెన్షన్ సెంటర్ ఊహార చిత్రం తమిళనాడులో చూశారు కదా, చాలా పెద్దది, భారీ స్థాయిలో ఉంటుంది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా 4 వరల్డ్ క్లాస్ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ CRDA ఇటీవల రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఆహ్వానించడం ద్వారా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తా ఉంది. ఈ సెంటర్ల నిర్మాణం ద్వారా అమరావతి మీటింగ్స్, ఇన్సెట్టింగ్స్, కార్పొరేషన్, ఎగ్జిబిషన్ హబ్గా మారబోతా ఉంది. స్థలాలు నిర్మాణ కేటాయింపుల విషయంలో CRDA ఆమోదించిన దాని ప్రకారం 4 కన్వెన్షన్ సెంటర్లు వివంతా హిల్టన్ హోటళ్ల సమీపంలో 2, తుళ్లూరు హయట్ రీజెన్సీ సమీపంలో 1, లింగాయపాలెం నోవాటెల్ సమీపంలో 1 నిర్మించబడతాయి. ప్రతి సెంటర్కు 2 ఎకరాలు కేటాయించారు. మొత్తం 10 ఎకరాలు. ఇవి ఫ్రీ హోల్డ్ ఆధారంగా కనిపిస్తాయి. అంటే స్థలాలు శాశ్వత యాజమాన్యంగా బదిలీ చేస్తారు. హడ్కో వంటి సంస్థలకు ఇచ్చినట్టుగా ఎకరానికి 4 కోట్ల ధర నిర్ణయించారు. అయితే RFP వివరాల ఆధారంగా ఇది మారవచ్చు. ఈ స్థలాలు మందడం, తుళ్లూరు, లింగాయపల్లి గ్రామాల్లో ఉన్నాయి. ఇవి భవిష్యత్ 5 స్టార్ హోటళ్లకు సమీపంగా ఉండడం వల్ల సినర్జీ సృష్టించి టూరిజం, ఈవెంట్ ఇండస్ట్రీని బలోపేతం చేస్తాయని ప్రభుత్వం చెప్తా ఉంది. ఇటీవల CRDA సమావేశంలో ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది అమరావతి అభివృద్ధిలో ముఖ్యమైన మైలురాయి. అదనంగా హడ్కో ద్వారా మరో 10 ఎకరాల్లో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం కూడా ప్రభుత్వం ప్రకటించింది. 2000 సీట్ల ఆడిటోరియం, విజువల్ ఆర్ట్ గ్యాలరీతో సహా ఆధునిక సౌకర్యాలు కలిగి ఉంటుంది. ఇది 4 సెంటర్లకు అదనంగా ప్రాజెక్టుగా కనిపిస్తుంది. కానీ మొత్తం మైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీటింగ్స్, ఇన్సెంటివ్, కాన్ఫరెన్షన్, ఎగ్జిబిషన్ కోసం అవసరమైన సౌకర్యాలు ఉంటాయి. ఎప్పటిలోపు ఈ ప్రాజెక్టులు పూర్తి కావచ్చు అనే విషయానికి వెళ్తే అమరావతి మొత్తం అభివృద్ధి ప్రాజెక్టులు 2028 నాటికి పూర్తి కావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం ఖర్చు 64,721 కోట్లు. అయితే ఈ 4 కన్వెన్షన్ సెంటర్లకు నిర్దిష్ట టైం లైన్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. CRDA RFP ద్వారా ప్రైవేట్ డెవలపర్లను ఆహ్వానిస్తుంది. కాబట్టి బిడ్డర్ల ఎంపిక తర్వాత నిర్మాణం ప్రారంభమవుతుంది. సాధారణంగా అమరావతి ప్రాజెక్టులకు 2 నుంచి 3 సంవత్సరాల డెడ్ లైన్లు విధిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంస్థలను కఠిన డెడ్ లైన్లు విధించారు. కాబట్టి ఈ సెంటర్లు 2027, 2028 నాటికి పూర్తి కావచ్చని, ఫేజ్ 1 ప్రాజెక్టులు 30 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశాలు ఉన్నాయి. కానీ RFP ప్రక్రియ వల్ల ఆలస్యం జరగవచ్చు. విశ్లేషకుల అంచనా ప్రకారం 2026 చివరి నాటికి నిర్మాణాలు ప్రారంభమై 2028 నాటికి ఆపరేషనల్ అవుతాయి. గతంలో ఆలస్యాలు ఉన్నందున ప్రభుత్వం ఇప్పుడు వేగం పెంచేపై ట్రాక్ ఉంది. నిర్మాణ స్థాయి ప్రభుత్వ దృష్టి విషయానికి వెళ్తే ఈ సెంటర్లు అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తారు. క్వాలిటీ బేస్డ్ సెలక్షన్ పద్ధతిలో డెవలపర్లు ఎంపిక చేస్తారు. ప్రతి సెంటర్ ఆధునిక సౌకర్యాలు, మల్టీపర్పస్ హాల్స్, ఆడిటోరియాలు, ఎగ్జిబిషన్ స్పేసులు కలిగి ఉంటుంది. ప్రభుత్వం ఈ సెంటర్లను అమరావతి మెస్ హబ్గా మార్చేందుకు ఊహిస్తుంది. దీని ద్వారా సభలు, సమావేశాలు, ఫంక్షన్లు సులభంగా నిర్వహించవచ్చు. ఇది టూరిజంను బూస్ట్ చేసి ఉద్యోగాలు సృష్టించవచ్చని ప్రభుత్వం చెబుతుంది. హోటళ్ల సమీపంలో ఉండడం వల్ల ఇంటిగ్రేట్ డెవలప్మెంట్ సాధ్యమవుతుందని, ఇది అమరావతి, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలతో పోటీ పడేలా చేస్తుందని, కానీ ఫండింగ్, ఎగ్జిక్యూషన్ సవాళ్లు ఉండవచ్చని చెప్తున్నారు. అందుబాటులో ఉండే విధంగానే అద్దెలు కూడా ఉంటాయని చెప్తా ఉన్నారు. RFPల ద్వారా ప్రైవేటు కంపెనీలకు స్థలాలు కేటాయించడం వల్ల ఆపరేషన్ ప్రైవేట్ హ్యాండ్లో ఉంటుంది. ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లా కనిపిస్తుంది. ఇక్కడ ప్రభుత్వం స్థలం ఇస్తుంది, ప్రైవేట్ ఇన్వెస్ట్ చేస్తుంది. వరల్డ్ క్లాస్ స్థాయి రోజుకు 50,000 నుంచి 5 లక్షల వరకు అద్దెలు ఉండవచ్చు. ఈవెంట్ ఆధారంగా అద్దెలు ఉంటాయి. హై ఎండ్ ఈవెంట్లకు ఎక్కువ, కానీ ప్రైవేట్ ఆపరేటర్లకు ప్యాకేజీలు అందిస్తారు. వివాహాలు, ఫంక్షన్లకు అద్దెలు తీసుకోవచ్చు, కానీ ధరలు ఎక్కువగా ఉండడం వల్ల మధ్యతరగతి వారికి సవాలుగా మారుతుంది. ప్రభుత్వం సబ్సిడీ లేదా రెగ్యులేషన్ ద్వారా అందుబాటును పెంచవచ్చని చెప్తా ఉన్నారు. ఇది ఎకనామిక్ గ్రోత్కు మంచిది, కానీ సామాజిక సమానత్వం కోసం
ప్రభుత్వం జోక్యం ఖచ్చితంగా అవసరం అవుతుందని చెప్తున్నారు. మొత్తంగా ఈ ప్రాజెక్టు ఆధునిక అమరావతి రాజధానిగా మారుస్తుంది. కానీ సకాలంలో పూర్తి అందుబాటుపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. భవిష్యత్ అప్డేట్లు ఈ దిశగా మార్గనిర్దేశం చేస్తాయని చెప్తున్నారు. ఈ వీడియో మీద అమరావతి వాసులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.